హరీష్ అకాడమీ సమ్మర్ స్పెషల్ ఆఫర్. GPO గ్రామ పాలనాధికారి గ్రూప్ 2 SI కానిస్టేబుల్ అండ్ JLDL ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. 2 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ చంపక్ ట్రేడ్ మార్క్ వివాదం. చంపక్ ట్రేడ్ మార్క్ కాన్ఫ్లిక్ట్. ఐపీఎల్ జరుగుతూ ఉంది. మీరు కనుక ఐపీఎల్ చూస్తూ ఉంటే ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఐపీఎల్లో ఇటీవల ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఒక రోబోటిక్ కుక్కని తీసుకొని వచ్చారు. రోబోటిక్ డాగ్ని ప్రవేశపెట్టారు. ఇది కృత్రిమ మేధస్సు ఆధారిత రోబోటిక్ డాగ్ అని చెప్పవచ్చు. దాని పేరు చంపక్ అని పేరు పెట్టారు. బీసీసీఐ ఒక ఫ్యాన్ పోల్ ద్వారా ఒక ఓటింగ్ నిర్వహించడం ద్వారా ఫ్యాన్స్ చంపక్ అనే పేరుని సూచిస్తే ఆ చంపక్ అనే పేరు పెట్టారు. అసలు ఈ చంపక్ వివాదం ఏమిటి? ఈ చంపక్ అనేది యాక్చువల్లీ ఒక చిల్డ్రన్స్ పాపులర్ మ్యాగజిన్ పేరు. దీన్ని 1969 సంవత్సరం నుంచి ఢిల్లీకి చెందిన ఒక ప్రెస్, ఢిల్లీ ప్రెస్ అనే సంస్థ దీన్ని విడుదల చేస్తూ ఉంది. ఈ ఇమేజ్లో చూస్తే మీరు ఇది ఒక కామిక్ మ్యాగజిన్ అన్నమాట, చంపక్ మ్యాగజిన్. అయితే ఇప్పుడు దీనిని ఈ రోబోటిక్ డాగ్కి పేరు పెట్టడం వల్ల వీళ్ళు దీన్ని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది మా ట్రేడ్ మార్క్ని ఉల్లంఘించినట్టు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని ఈ ఢిల్లీ ప్రెస్ అప్రోచ్ చేస్తే బీసీసీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది, రెస్పాండ్ అవ్వమని చెప్పేసి. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతారు. ఆ రోబోటిక్ డాగ్ నేమ్ ఏంటని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అవన్నీ. ఇప్పుడు ఫస్ట్ మనము అనలిటికల్గా దీని వివాదం తెలుసుకుందాం. ట్రేడ్ మార్క్ అంటే ఇది ఒక మేధో హక్కు అని చెప్పవచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఇండియాలో ట్రేడ్ మార్కులని పరిరక్షించడానికి ఒక యాక్ట్ ఉంది, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. అసలు ఏంటి ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ఈ ట్రేడ్ మార్క్ అనేది జనరల్గా దేనికి రక్షణ కల్పిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సింబల్ని కనుగొన్నా, లేదంటే ఒక వర్డ్, ఒక నేమ్ కావచ్చు, లేదంటే ఒక ఫ్రేజ్, వాక్యం కావచ్చు, ఏదైనా డిజైను వాటిపైన నేను వాటిని రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాటిపైన నాకు కంప్లీట్గా హక్కులు వస్తాయి, ఎక్స్క్లూజివ్లీ రైట్స్ నాకు వస్తాయన్నమాట. దాన్ని వేరే వాళ్ళు వాడుకోవడానికి లేదు, దుర్వినియోగం చేయడానికి లేదనమాట. సో అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, హెలికాప్టర్ షాట్ ధోని ఆడుతూ ఉంటాడు, దాన్ని జనరల్గా ట్రేడ్ మార్క్ షాట్ అంటుంటారు. దానికి ఇంకా ట్రేడ్ మార్క్ లేదు కానీ అలా ట్రేడ్ మార్క్ షాట్ అని అంటూ ఉంటారు. సో ఈ ట్రేడ్ మార్క్స్ అనేవి పరిరక్షిస్తాయి వేరే వాళ్ళు వాడుకోకుండా. ఇక ఇండియాలో ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 కింద 10 ఏళ్లకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి ట్రేడ్ మార్క్కి వ్యాలిడిటీ 10 సంవత్సరాలు. అయితే దీన్ని రెన్యువల్ చేసుకుంటూ పోవచ్చు ప్రతిసారి, ఎంత కాలమైనా కూడా, ఎంతసేపటికైనా, ఎంత కాలానికైనా ఇండెఫినెట్లీ దీన్ని రెన్యువల్ చేసుకుంటూ పోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జీవిత కాలం పాటు కూడా దీనిపైన నేను హక్కులు కలిగి ఉండవచ్చు అనమాట. ఇది ట్రేడ్ మార్క్స్ సంబంధించి. ఇప్పుడు బీసీసీఐని రెస్పాండ్ అవ్వమని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అడిగింది. అలానే ఢిల్లీ హైకోర్టు ఇంకా ఏమని చెప్పిందంటే, ఈ ఢిల్లీ ప్రెస్కి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగింది. ఇప్పుడు కోహ్లీని కూడా చీకు అని పేరు పిలుస్తారు కదా, కొంతమంది ఫ్యాన్స్ కోహ్లీని చీకు అని పిలుస్తారు. చీకు అనేది కూడా ఈ చంపక్ మ్యాగజిన్లో ఒక క్యారెక్టర్ నేమ్ అనమాట, చీకు. మరి దానిపైన మీరు ఎందుకు ట్రేడ్ మార్క్ ఉల్లంఘించినట్టు కేసు వేయలేదంటే, ఆ చీకు అనే పదాన్ని వాళ్ళేమి కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయలేదు, దుర్వినియోగం చేయలేదు కోహ్లీ అని చెప్పేసి సమాధానం ఇచ్చిందనమాట. సో ఇక్కడ
కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ని నివారిస్తుంది ట్రేడ్ మార్క్ యాక్ట్. ఇది ట్రేడ్ మార్క్స్కి సంబంధించి. ఇక అలానే ఐపీఎల్కి సంబంధించి ఇంకొక ఫ్యాక్ట్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్లేయర్ల భద్రతను ఇంప్రూవ్ చేయడం కోసము బీసీసీఐ ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ని, స్వదేశీయంగా తయారు చేయబడ్డ ఇండిజినస్ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే వజ్రా సూపర్ షాట్. వజ్రా సూపర్ షాట్ ఇది ఐపీఎల్లో ప్లేయర్ల భద్రత కోసం తీసుకొచ్చిన యాంటీ డ్రోన్ సిస్టమ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఎల్ కాంటెక్స్ట్లో చంపక్ రోబోటిక్ డాగ్ నేము వజ్రా సూపర్ షాట్. ఇక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడ్ మార్క్స్ సంబంధించి నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్ట్లో ఉక్రెయిన్కి యుఎస్ఏకి ఒక మినరల్స్ డీల్, క్రిటికల్ మినరల్ ఒప్పందం కుదిరింది. అమెరికా ఎప్పటి నుంచో ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ని యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ట్రేడ్ వార్ మొదలైన తర్వాత చైనా క్రిటికల్ మినరల్స్ని ఆపేయడము, సప్లై చేయడం ఆపేసిందనమాట. సో యుక్రెయిన్లో ఉన్న మినరల్స్ని కనుక మనము పొందినట్టయితే మనకు ఆదాయం వస్తుంది, మనము ఎనర్జీ సెక్టార్లోను అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ అటువంటి సెక్టార్లో వాడుకోవచ్చు అని చెప్పేసి అమెరికా భావిస్తూ ఉంది. ఇప్పుడు ఈ డీల్ పేరు వచ్చేసి యుఎస్ఏ ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్. అది గుర్తుపెట్టుకోండి, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. యుఎస్ఏ ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్ పేరిట ఒక స్ట్రాటజిక్ మినరల్ డీల్ కుదిరిందనమాట. ఇందులో భాగంగా ఉక్రెయిన్ మినరల్స్ని సప్లై చేస్తుంది, అమెరికా వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది. ఇలా చేయడం ద్వారా ఉక్రెయిన్కి డబ్బులు కూడా వచ్చినట్టు అవుతుంది, ఆదా. ఇంకా మనం తెలుసుకోవాల్సింది క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ విషయానికి వస్తే చైనాలో అత్యధికంగా 90% ఉత్పత్తి చేసేది, 90% రిఫైనింగ్ కెపాసిటీ చైనాతో ఉంది. మనం లాస్ట్ టైం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్. మనం రేర్ ఎర్త్ మినరల్స్ అంటే డిస్కస్ చేసాం, 17 రకాల ఎలిమెంట్స్, ల్యాంథనైడ్స్ అవన్నీ వస్తాయని చెప్పేసి సెట్ ఆఫ్ 17 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ ల్యాంథనైడ్స్ని రేర్ ఎర్త్ మినరల్స్, అరుదుగా దొరికే ఖనిజాలని చెప్పేసి మనము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ అంటే ఇది ఒక బ్రాడర్ టర్మ్ అని చెప్పవచ్చు. ఈ క్రిటికల్ మినరల్స్ అనేది ఇందులో ఏమేమి వస్తాయంటే రేర్ ఎర్త్ మినరల్స్ వస్తాయి, అలానే కోబాల్టు, నికెలు, లిథియం, కాపరు ఇటువంటివన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ వస్తాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమని చెప్పవచ్చు, అంతర్భాగం అని చెప్పవచ్చు. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ విషయానికి వస్తే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, ఇండియా 5th ప్లేస్లో ఉంది. ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ అత్యధికంగా కలిగి ఉన్న దేశం వచ్చేసి చైనా అయితే 5వ పొజిషన్ ఇండియా ఉంది. నెక్స్ట్ వన్, వైల్డ్ ఫైర్స్, అటవీ కార్చిచ్చులు. ఇజ్రాయెల్లో గతంలో ఎన్నడూ లేనంతగా, ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ చరిత్రలో చాలా వరస్ట్ ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ స్టార్ట్ అయ్యాయి. జెరూసలేంకి దగ్గరలో ఉన్న జూడియన్ హిల్స్ ప్రాంతంలో, జూడియన్ పర్వత ప్రాంత శ్రేణుల్లో, అడవుల్లో ఈ ఫారెస్ట్ ఫైర్స్ నమోదయ్యాయి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించే స్థితికి చేరుకొనింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫారెస్ట్ ఫైర్స్. మనం నిన్ననే ఆల్రెడీ చెప్పినాం, ఏ దేశంలో ఏమి జరుగుతూ ఉందో మినిమం ఐడియా ఉండాలి. వాడు రేపు పొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ నమోదైన దేశాలు ఏవని చెప్పి కూడా ఇవ్వవచ్చు. ఇజ్రాయెల్లో నమోదయ్యాయి, అలానే ఒకునాటో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడ నమోదయ్యాయి మనం డిస్కస్ చేసాం. గతంలో ఒకునాటో ఫారెస్ట్ ఫైర్స్ జపాన్లో నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జపాన్లో నమోదయ్యాయి. అలానే యుఎస్ఏలో సౌత్ కరోలినా, నార్త్ కరోలినా ప్రాంతంలో కూడా ఈ వైల్డ్ ఫైర్స్ నమోదయ్యాయి. ఇలాంటివి మనకు మినిమం ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, నేషనల్ ఇష్యూస్కి సంబంధించి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేరళలో ఒక డీప్ సీప్ పోర్ట్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. దాని పేరు విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్. విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్. ఇది తిరువనంతపురం దగ్గర ఉంది, విజింజం పోర్టు. దీని ముఖ్య ఉద్దేశము, దీని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. దీనిని కేరళ ప్రభుత్వము అలానే అదానీ పోర్ట్స్ సంస్థ కలిసి పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని నిర్మించాయి. సుమారుగా 8,867 కోట్లు, 8,867 crore దీన్ని నిర్మించాయి. దీని ప్రాముఖ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఈ పోర్ట్ అనేది
ప్రపంచ సముద్ర మార్గాలకు ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. ఇండియా యాక్చువల్లీ 2023 G20 సమ్మిట్లో 2023 న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి కొన్ని MOUs ఒక విధంగా చెప్పాలంటే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనమాట. అంటే ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని యూరప్ ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ అలానే సముద్ర కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం అనమాట. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్కి యూరప్కి కనెక్షన్ ఇవ్వడానికి ఈ విజింజం పోర్ట్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇది చాలా ప్రపంచ సముద్ర మార్గాలకు దగ్గరగా ఉన్న పోర్ట్ ప్రాంతము, స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పవచ్చు. సో దీని ద్వారా కనెక్టివిటీ ఈజీ అవుతుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఎవరు నిర్మించారు, దీని ప్రాజెక్ట్కి అయిన ఖర్చు ఎంత. ఇక ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ 2023 G20 సమ్మిట్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ పైన 28వ జాతీయ సదస్సు జూన్ 9 నుంచి 10వ తారీఖు 2025 విశాఖపట్నంలో నిర్వహించబోతా ఉన్నారు. వైజాగ్లో నిర్వహించబోతా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో. ఇది 28వ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా 2014లో బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఫార్ములాను తీసుకొని వచ్చింది. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే తక్కువ బ్యూరోక్రసీ ఉండాలి కానీ అత్యుత్తమ పరిపాలన అందించాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతుంది. దీన్ని జూన్ 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతా ఉన్నారు. ఆయన ప్రారంభించిన తర్వాత ఒక ప్లీనరీ సెషన్కు వైజాగ్ యాజ్ ఐటీ హబ్ అనే థీమ్ పైన ఆయన అధ్యక్షత వహించి ప్రసంగిస్తారు. దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మరియు మీటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సులో భాగంగా నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ను కూడా అందించబోతా ఉన్నారు. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ని థీమ్ వచ్చేసి, దీని థీము వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ థీమ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నవ ఎడిషనో తెలుసుకోవాలి. ఈ సదస్సులో భాగంగా 6 ప్లీనరీ సెషన్స్ని నిర్వహించబోతా ఉన్నారు. ప్లీనరీ సెషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్పీచ్ అని చెప్పవచ్చు. ఆ సెషన్లో మాట్లాడతారు, ప్రసంగాలు ఇస్తారు. నెక్స్ట్ వన్ వ్యక్తుల ఘనతకు సంబంధించి యుఎస్ఏ మార్స్ గ్రహం పైన, అంగారక గ్రహం పైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ జీవనానికి ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఒక మిషన్ని, అనలాగ్ వ్యోమగామి మిషన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ట్రైనింగ్ ఇస్తూ ఉంది. అందులో భాగంగా వ్యోమగాములకు శిక్షణ ఇస్తూ ఉంది అమెరికాలోని అరిజోనాలో. ఈ అనలాగ్ వ్యోమగామి శిక్షణకు తెలంగాణకు చెందిన యువ శాస్త్రవేత్త ఆకుల మోహన సాయి సెలెక్ట్ అయ్యాడు. అమెరికా 18 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 18 మందిలో మోహన సాయి గారు ఒకరనమాట. ఈయన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన యువ శాస్త్రవేత్త. సో ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. అనలాగ్ వ్యోమగామి శిక్షణ దేనికి సంబంధించినది అంటే మార్స్ గ్రహానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద అనే ఒక గ్రామం వద్ద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని, మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీని డిఆర్డిఓ ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ ప్రాజెక్టును ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నారు. అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి 1500 కోట్ల పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇది మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, లేదంటే మిసైల్స్ ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ని లాంచ్ చేయాలన్నా మనకి ఒడిశాలోని బాలాసూర్ వద్ద మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది. అయితే ఇంకా మన రక్షణ రంగ అవసరాల దృష్ట్యా మనకి
డిఫెన్స్ నీడ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ టు సెటప్ అనదర్ మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ అట్ గుల్లలమోద. దీనికోసం డిఆర్డిఓ రాబోయే 5 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేయబోతా ఉందంట. డిఆర్డిఓ దీనికోసం రాబోయే 5 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేయబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా గుల్లలమోద మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ వన్, డిఫెన్స్ డీల్స్. ఇండియా యుఎస్ఏ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇండియా యుఎస్ఏ అనేది చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ వీఆర్ ఇన్ టాక్స్ ఇన్ కన్క్లూడింగ్ లిబరలైజ్ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే సరళీకృత వాణిజ్య ఒప్పందాన్ని భారతదేశము మరియు అమెరికా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాయి. ఇటీవలే యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియాకు వచ్చి ఆ టాక్స్ అనేవి జరిగాయన్నమాట. సో ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య 11,000 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్వేర్కి సంబంధించి ఒక ఎంఓయూకి అమెరికా రక్షణ శాఖ అనుమతి తెలిపింది. దీంట్లో భాగంగా మిలిటరీ హార్డ్వేర్ అంటే సైనిక అవసరాలకు అవసరమైన హార్డ్వేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ సీ విజన్ సాఫ్ట్వేర్స్ అంటే నౌకకు సంబంధించిన సాఫ్ట్వేర్సు, రిమోట్ సాఫ్ట్వేర్స్ అని వివిధ రకాల సాఫ్ట్వేర్లని అమెరికా సప్లై చేయబోతా ఉంది. ఇది మెయిన్గా డైరెక్ట్గా మనకి మిలిటరీ డీల్. ఇక అలానే ఇండియన్ గవర్నమెంటు ధ్రువ్ హెలికాప్టర్స్కి సంబంధించి ఆ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి అనుమతి ఇచ్చింది. ధ్రువ్ హెలికాప్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే 2025 జనవరిలో గుజరాత్లోని పోర్బందర్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన ఒక ధ్రువ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ఘటనలో 2 పైలట్లు మరణించారు. సో అప్పటి నుంచి ఆ ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలని ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అడుగుతా అంటే ట్రెండ్స్ అనేవి చాలా డీప్గా పోయి కూడా అడుగుతూ ఉన్నాడు. ఇలా కూడా అడగవచ్చు డైరెక్ట్గా. ఇటీవల పోర్బందర్లో ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన ఏ హెలికాప్టర్ లేదా ఏ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది? ఆప్షన్స్లో ధ్రువ్, ఆప్షన్ బి ఎల్సిఏ తేజాస్, ఆప్షన్ సి రఫాలే, అలా ఏదైనా ఇవ్వవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ధ్రువ్ హెలికాప్టర్. ఇది ఇక ధ్రువ్ హెలికాప్టర్ గురించి మనం తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా ధ్రువ్ హెలికాప్టరు, ఎల్సిఏ తేజాసు, రఫాలే, సుకోయ్ 30 మార్క్ 1 అలానే MiG 29 ఎయిర్క్రాఫ్ట్స్ గురించి ఎక్కువగా వింటా ఉన్నాం. సో ఇప్పుడు ధ్రువ్ హెలికాప్టర్ ఇది లైట్ కంబాక్ట్ హెలికాప్టర్. ఇది ట్విన్ ఇంజన్. బీ కేర్ఫుల్, ఇది ఎన్ని ఇంజన్లో ఉండేది కూడా తెలుసుకోవాలి. ట్విన్ ఇంజన్, 2 ఇంజన్లు ఉంటాయి. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తూ ఉంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని తయారు చేస్తూ ఉంది. ఇక ఎల్సిఏ తేజాస్ విషయానికి వస్తే లైట్ కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాసు అది సింగల్ ఇంజన్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం ఇటీవల భారతదేశంలో తొలి రాష్ట్రం అనే కాన్సెప్ట్ని ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. నిన్న మనం క్వశ్చన్ అడిగాం, ఇండియాలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసము ఒక ప్రత్యేక చట్టాన్ని తెచ్చిన తొలి రాష్ట్రము అంటే రాజస్థాన్. దానికి ఆన్సరు రాజస్థాన్. అలానే 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని రిజిస్టర్ చేసిన రాష్ట్రం వచ్చేసి అది డిస్కస్ చేసాం. దానికి ఆన్సరు యూపీ, ఉత్తరప్రదేశ్. అలానే భారతదేశంలో తొలిసారిగా రేషన్ షాపుల ద్వారా ఫైన్ రైస్ని, సన్న బియ్యాన్ని సప్లై చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ గవర్నమెంటు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి డిస్కస్ చేశాం. సో ఫస్ట్ స్టేట్ అనేవి ఎక్కువగా వింటా ఉన్నాం. ఆల్రెడీ ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ సన్ స్ట్రోక్స్, హీట్ వేవ్స్ని, వేడిగాలుల్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించింది, రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి అలాంటిదే ఇంకొక క్వశ్చన్, ఇది యాక్చువల్లీ 2024 కరెంట్ అఫైర్ క్వశ్చన్. బట్ మనకి మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్, జంతువులకి మానవులకి మధ్య ఘర్షణలు ఎక్కువగా ఈ మధ్యన వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన క్వశ్చన్, దీనికి ఆన్సర్ ట్రై చేయండి తప్పకుండా. భారతదేశంలో మానవ జంతు సంఘర్షణను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది? ఇన్ ఇండియా విచ్ స్టేట్ డిక్లేర్డ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తెలంగాణ. సో ఇది ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ 2024 ఏప్రిల్ ఆ టైంలో వచ్చిన కరెంట్ అఫైర్. అప్పటి నుంచి ఎవరైతే న్యూస్లో ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మనం మొన్న డిస్కస్ చేసాం ఉక్రెయిన్ క్రైసిస్కి సంబంధించి, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్కి సంబంధించి చెప్పాం. ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ ఏ ఉన్నాయని చెప్పేసి
క్లియర్గా డిస్కస్ చేసాం. ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ ఏవే ఉన్నాయని చెప్పేసి. గతంలో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్, కింది వాటిలో ఏ దేశాలు ఉక్రెయిన్కి బార్డర్గా ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్, హౌ మెనీ ఆఫ్ ద అబవ్ మెన్షన్డ్ కంట్రీస్ షేర్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ ఉక్రెయిన్. మనం తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్స్ అయితే అన్నీ రెఫర్ చేయాలి. రేంజింగ్ ఫ్రమ్ యూపీఎస్సీతో మొదలుపెట్టి వివిధ రకాల స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ తమిళనాడు, టీఎన్పిఎస్సి, వివిధ రాష్ట్రాలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పేపర్స్ని మనం ఫాలో అయితేనే మనకి ఆ ట్రెండ్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమో రేపొద్దున మన స్టేట్ ఎగ్జామ్స్లో ఇలా అడగవచ్చేమో. ఎందుకంటే మొన్న 2025 ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టీలో డైరెక్ట్గా ద టర్మ్స్ వాన్యాక్రై అండ్ పెట్టె అనే పదాలను మనం వార్తల్లో చూసాము. ఈ పదాలు దేనికి సంబంధించినవి అంటే సైబర్ క్రైమ్ సంబంధించిన పదాలని చెప్పేసి తెలుసుకున్నాం. అది గతంలో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. అంటే ట్రెండ్స్ ఒక్కొక్కసారి యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా డంప్ చేస్తూ ఉన్నాడు రాష్ట్రాల్లో జరిగే ఎగ్జామ్స్కి. అందుకు మనము ఇవి తీసుకొని వస్తూ ఉన్నాం. సో దీనికి ట్రై చేయండి, ఆన్సర్ మనం డిస్కస్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక డేటా పాయింట్, కరెంట్ రిలేటెడ్ ఇష్యూ, ఈశ్రమ్ పోర్టల్. మనం ఆల్రెడీ సెవెరల్ టైమ్స్ వీ డిస్కస్డ్ అబౌట్ ఈశ్రమ్ పోర్టల్. ఇండియాలో అసంఘటిత కార్మికుల కోసం, ఇన్ఫార్మల్ లేబర్స్ కోసము, వాళ్ళ వెల్ఫేర్ కోసము తీసుకొని వచ్చిన పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ 2021లో ఆగస్ట్ 26న దీన్ని లాంచ్ చేసింది. ఇందులో యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 నాటికి 30.8 crore ఇన్ఫార్మల్ లేబర్స్ ఉన్నారు. 30.8 కోట్ల అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళలే రిజిస్టర్ అయ్యారని చెప్పేసి తెలుసుకున్నాం. మహిళలు 53.72% రిజిస్టర్డ్ యూజర్స్లో మహిళలు అత్యధికంగా ఉన్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఈ 30.8 కోట్లలో ఏ రంగానికి చెందిన అసంఘటిత కార్మికులు ఉన్నారు? అగ్రికల్చరల్ లేబర్స్, వ్యవసాయ కార్మికులు అత్యధికంగా 52.1% అగ్రికల్చరల్ లేబర్సే ఉన్నారు. అంటే ఓవర్ హాఫ్ ఆఫ్ ద ఈశ్రమ్ పోర్టల్ రిజిస్టర్డ్ యూజర్స్ ఆర్ అగ్రికల్చరల్ లేబర్స్. సెకండ్ వచ్చేసి డొమెస్టిక్ అండ్ హౌస్ హోల్డ్ వర్కర్స్ ఉన్నారు, గృహ కార్మికులు, అటువంటి వాళ్ళు. థర్డ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అగ్రికల్చర్ హైయెస్ట్ ఉన్నారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక అలానే ఈశ్రమ్ పోర్టల్లో ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్న రాష్ట్రం ఏదో కూడా తెలుసుకోవాలి. యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 నాటికి ఉత్తరప్రదేశ్ హైయెస్ట్గా 8 కోట్ల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఈశ్రమ్ పోర్టల్లో. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ అబ్జర్వ్ చేస్తే చాలా రీజన్స్ దృష్ట్యా వార్తల్లో ఉంది. సెకండ్ బీహార్, థర్డ్ వెస్ట్ బెంగాల్, ఫోర్త్ మధ్యప్రదేశ్, ఫిఫ్త్ మహారాష్ట్ర. సో మనకి టాప్ యూపీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఎకానమీ రిలేటెడ్ అగైన్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. 1 స్టేట్ 1 ఆర్ఆర్బి అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసాం. యూనియన్ గవర్నమెంట్ ఇండియాలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క పనితీరును, వాటి ఎఫిషియన్సీని మెరుగుపరచడానికి 1 స్టేట్ 1 ఆర్ఆర్బిని తీసుకొని వస్తూ ఉంది. అంటే ఇందులో భాగంగా ఇక నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక రాష్ట్రము లేదా ఒక యూటీకి ఒక ఆర్ఆర్బి అని చెప్పేసి. ఇది మే 1వ తారీఖు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పటి నుంచి దీని కింద 28 ఆర్ఆర్బీలే ఉండబోతా ఉన్నాయి. 28 ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇక అమాల్గమేషన్, ఇది తెలుసుకోవాలి. అసలు ఇది ఎప్పుడు మొదలైంది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తే మనం ఇంకొకసారి రికాల్ చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం 2004-05 సంవత్సరంలో డాక్టర్ వ్యాస్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏకీకరణ, మెర్జర్స్, అమాల్గమేషన్ మొదలైంది 2004-05లో. అప్పుడు 196 ఉండేవి, 196 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేవి. 2020-21 నాటికి అవి 43 అయినాయి. 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈ 2004-05 నుంచి 2020-21 మధ్య 3 సార్లు అమాల్గమేషన్ చేసినారు. అంటే 3 సార్లు మెర్జర్ చేశారు, ఏకీకరణ. ఇప్పుడు ఇది 4వ సారి జరిగిన ఏకీకరణ. ఇప్పుడు 2025-26 నాటికి 28 తీసుకొని వచ్చినారు. సో ఇది మనకి ప్రతిదీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతాడు, తొలిసారి ఎప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏకీకరణ జరిగింది, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏకీకరణ చేశారు. మరి ఇండియాలో ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ 1975 అని డిస్కస్ చేశాం. సో మీకు క్వశ్చన్, భారతదేశంలో తొలి రీజనల్ రూరల్ బ్యాంక్ని
ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? అది మనం డిస్కస్ చేసాం, దానికి ట్రై చేయండి ఆన్సరు. దాని పేరేంటి కూడా అట్లానే. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఇవి రూరల్ ఏరియాస్కి సర్వీసెస్ అందిస్తాయి, అలానే సెమీ అర్బన్ ప్రాంతాలకు కూడా సర్వీసెస్ అందిస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 4 రీజనల్ రూరల్ బ్యాంక్స్ని మెర్జ్ చేసి ఒక రీజనల్ రూరల్ బ్యాంక్గా తీసుకొని వచ్చారు. 4 రీజనల్ రూరల్ బ్యాంక్స్, అందులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మరియు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ని మెర్జ్ చేసి యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా తీసుకొని వచ్చారు. సో అడగొచ్చు, ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఆర్ఆర్బి ఆంధ్రాలో ఏది అంటే యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీ రిలేటెడ్. మనం ఎవ్రీ మంత్ చూస్తూ ఉంటాం జిఎస్టీ కలెక్షన్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్స్ సంబంధించి. 2025 ఏప్రిల్లో జిఎస్టీ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా హైయెస్ట్ కలెక్షన్స్, విధంగా చెప్పంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్ ఏప్రిల్ 2025 సంవత్సరంలో 2.37 లక్షల కోట్లు 2.37 lakh crore కలెక్షన్స్ నమోదయ్యాయి. ఇది యాక్చువల్లీ గత సంవత్సరంతో పోల్చుకుంటే, గత సంవత్సరం ఏప్రిల్ 2024తో పోల్చుకుంటే 12.6% ఇంక్రీజ్ అయింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్డ్ బై 12.6%. మీరు అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 2024 ఏప్రిల్లో 2.1 lakh crore, ఇప్పుడు 2.37 lakh crore. ఇక జిఎస్టీ అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇండియా ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పవచ్చు. జనరల్గా ఇంతకుముందు కన్జ్యూమర్స్, వినియోగదారులు బాధపడేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్ని చోట్ల ఇండైరెక్ట్ ట్యాక్స్లు కట్టుకుంటూ వస్తే. సో ఆ బర్డెన్ని తగ్గించడానికి ఇండియన్ గవర్నమెంటు 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా ఈ జిఎస్టీని తీసుకొని వచ్చింది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని ఎలిమినేట్ చేయడానికి అనమాట, 1 నేషన్ 1 ట్యాక్స్ విధానంలో. ఇది జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది జిఎస్టీ. ఇక జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. జిఎస్టీ కలెక్షన్స్లో డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్, ఇంపోర్టెడ్ గూడ్స్ పైన వేసే కలెక్షన్స్ అనమాట. అంటే రాష్ట్రాల్లో జరిగే ఏవైనా వస్తువులు కొన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ పైన, లైక్ ఏవైనా రెస్టారెంట్ ఛార్జెస్ అవన్నీ. అలానే ఇంపోర్టెడ్ గూడ్స్, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి దిగుమతి చేసుకున్న వస్తువుల పైన వేసే ట్యాక్స్ 2 రకాలు. ఇప్పుడు ఆ 2.37 లక్షల కోట్లలో డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ 1.9 lakh crore, ఇంపోర్టెడ్ గూడ్స్ పైన వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ 46,913 కోట్లు. ఇవి 2 కలిపితే 2.37 lakh crore. ఇక జిఎస్టీ విషయానికి వస్తే 3 రకాలు ఉంటాయి మనకి: స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పేసి. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ 4 types ఆఫ్ స్లాబ్స్ ఉంటాయి, 4 types ఆఫ్ ట్యాక్స్ రేట్స్: 5%, 12%, 18%, 28%. ఇంకొక సలహా సూచిక, ఎప్పుడైనా వార్తల్లో జిఎస్టీ గురించి చదువుతూ ఉన్నప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని రకాల గూడ్స్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ 5% ట్యాక్స్ ఉన్న గూడ్స్ పైన 12% విధిస్తుంటుంది, లేదంటే 18% ఉన్న గూడ్స్ని 12% చేస్తుంది. అవి మనం కీన్గా ఫాలో అవ్వాలి. యూ నీడ్ టు ఫాలో ఇన్ ఏ కీన్ మేనర్. ఎందుకంటే వాడు కింద క్వశ్చన్స్లో ఇస్తాడు, ఇటీవల ఈ గూడ్స్ పైన విధించిన పన్ను రేట్ ఎంత అని కూడా అడుగుతాడు. ఇక జిఎస్టీ కలెక్షన్స్ విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది, ఏప్రిల్ 2025లో ఏ రాష్ట్రంలో అత్యధికంగా జిఎస్టీ కలెక్షన్లు నమోదయ్యాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 2025లో అత్యధికంగా జిఎస్టీ కలెక్షన్స్ మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర సుమారుగా 40,000 కోట్లకు పైగా వసూలు చేసింది ఏప్రిల్ 2025లో. సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ గుజరాత్, 4th హర్యానా, 5th తమిళనాడు. అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ఇవి స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉన్న స్టేట్స్ అని చెప్పవచ్చు.
చాలా పటిష్టమైన తయారీ వ్యవస్థ ఉన్న రాష్ట్రాలు. అందుకే కదా యాక్చువల్లీ తమిళనాడు ఆ రాష్ట్రాలు అప్పట్లో ఈ జిఎస్టీ కాంపెన్సేషన్కి సంబంధించి చాలా వివాదం కూడా రాజుకొనింది. అప్పట్లో మేము నష్టపోతా ఉన్నాము, బీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ స్టేట్ వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి కూడా అప్పట్లో కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీ రిలేటెడ్. ట్రేడ్ వార్ ఆల్రెడీ చైనాకి అమెరికాకి పీక్గా ఉంది. సో ఇప్పుడు చైనాలో తయారు చేస్తూ ఉన్న యాపిల్ ఐఫోన్స్ సంస్థ చైనా నుంచి వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ మా మార్కెట్ని విస్తరించుకోవాలని చెప్పేసి యాపిల్ సంస్థ భావిస్తూ ఉంది. అందులో భాగంగా చైనా నుంచి యాపిల్ సంస్థ తయారీని తరలిస్తూ ఉంది. ఇండియాలో ఆల్రెడీ యాపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్స్ బెంగళూరులోని ఫాక్స్కాన్ ప్లాంట్ ఉంది. బెంగళూరులో ఫాక్స్కాన్ ప్లాంట్, ఇది ఫ్యాక్ట్స్ డైరెక్ట్ ఇంపార్టెంట్. ఇండియాలో ఐఫోన్ తయారీ కేంద్రాలంటే బెంగళూరులోని ఫాక్స్కాన్ ప్లాంట్ రెడీ అయ్యిందట ఆల్రెడీ. అలానే తమిళనాడులోని టాటా ప్లాంట్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంట. యాపిల్ అసెంబ్లింగ్ యాపిల్ ఫోన్స్. సో ఇవి ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్. ఇది యాజ్ పార్ట్ ఆఫ్ చైనా +1 స్ట్రాటజీ అని ఉంటుంది ఎకానమీలో. మీరు ఎకానమిక్ సర్వే చదువుతూ ఉంటే 2024 or 25 ప్రీవియస్ సర్వేస్ చదివినా కూడా మనకి ఒక టర్మ్ ఉంటుంది చైనా +1 అని. ఇలాంటివి మనము ఇంటర్వ్యూస్లో కానీ లేదంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా కూడా యూజ్ చేయొచ్చు. చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటంటే చైనాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా మా మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వివిధ కంపెనీలు అనుసరించే వ్యూహం అన్నమాట. ఇదే చైనా +1 స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. లెఫ్టినెంట్ కమాండర్ దివ్యా శర్మ ఈమె వార్తల్లో ఉంది. దీనికి కారణము ఈమె ఇండియన్ నేవీలో భారత నౌకాదళంలో ఫస్ట్ ఉమెన్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ అయ్యింది. తొలి క్వాలిఫైడ్ మహిళా ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ అయ్యి చరిత్ర సృష్టించింది. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే ఈమె ఫ్లయింగ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే రోల్. ఈమె ప్రజెంట్ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్కి పైలట్. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇది డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది నేవీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్, గుర్తుపెట్టుకోండి, నేవీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ డోర్నియర్. ఈమె దీనికి పైలట్. ఇక్కడ మనం ఇంకోటి ఫోకస్ చేయాల్సింది, ఈమె ఐఎన్ఎస్ ఉత్కర్ష వద్ద నిలుచున్న ఫోటో ఇక్కడ ఉంది. ఐఎన్ఎస్ ఉత్కర్ష్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇండియన్ నేవల్ షిప్ ఉత్కర్ష్. ఇది ఒక నేవల్ ఎయిర్ స్టేషన్, నేవల్ ఎయిర్ బేస్ అని చెప్పవచ్చు. అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లెయిర్ వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ బేసే ఐఎన్ఎస్ ఉత్కర్ష్. సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ ఉత్కర్ష్, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈమె సాధించిన ఘనత. నెక్స్ట్ వన్ పర్సనాలిటీస్, వార్తల్లో వ్యక్తులు. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత. ఈమె కాంగ్రెస్ లీడరు. గతంలో జాతీయ మహిళా కమిషన్కి 5వ చైర్పర్సన్గా కూడా పనిచేసింది. ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహిళ. ఈమె సీనియర్ లీడర్. ఈమె గిరిజా వ్యాస్ గారు మరణించారు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ వార్తల్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ ఎవరో తెలుసుకోవాలి. ప్రెజెంట్ వచ్చేసి 9వ చైర్పర్సన్గా బీజేపీకి చెందిన మహిళా లీడరు విజయ్ కిషోర్ రహాత్కర్ అనే మహిళ దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తూ ఉంది. ఇక నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ అంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ అని చెప్పవచ్చు. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1990 చట్టం కింద 1992లో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్ అగైన్ పర్సనాలిటీస్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్. కన్ను మూసిన ప్రపంచ పెద్దావిడ. బ్రెజిల్కు చెందిన సిస్టర్ ఇనా కనబారో లుకాస్ ఈమె మరణించింది. ఈమె వయసు 116 ఏళ్ళు. ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఈమె రికార్డు సృష్టించింది. ఈమె ఒక నన్, అంటే క్యాథలిక్ నన్. వివాహం చేసుకోలేదు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఆసియా అండర్-15 అండ్ అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ జోర్డాన్లోని అమ్మాన్ పట్టణంలో జరిగిందని చెప్పేసి అది నిన్నటితో కన్క్లూడ్ అయ్యింది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియా ఓవరాల్ టోర్నమెంట్లో 3rd పొజిషన్లో నిలిచింది అని చెప్పేసి. ఇప్పుడు నిన్న లాస్ట్ రోజున భారత్
మరో 4 గోల్డ్ మెడల్స్ సంపాదించింది. సో ఫైనల్గా ఓవరాల్గా భారత్ 2వ ప్లేస్తో ముగించింది. సో ఇప్పుడు భారత్ 2nd ప్లేస్, ఫస్ట్ కజకిస్తాన్, ఇండియా 2nd. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్ వన్. మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ లార్డ్స్లో. 2026 మహిళల T20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్లో జరగబోతా ఉంది. దానికి ఫైనల్ వచ్చేసి ఇంగ్లాండ్లోని ఫేమస్ స్టేడియం లార్డ్స్ గ్రౌండ్లో నిర్వహించబోతా ఉన్నారట. లార్డ్స్ గ్రౌండ్లో. సో డైరెక్ట్గా 2026 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ వెన్యూ అంటే లార్డ్స్. ఇక నిన్న మనం ఇంకో క్వశ్చన్ అడిగాం, చివరిసారిగా క్రికెట్ని ఒలింపిక్స్లో ఎప్పుడు నిర్వహించారు అంటే దానికి ఆన్సర్ వచ్చేసి 1900లో ప్యారిస్ ఒలింపిక్స్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. చంపక్ ట్రేడ్ మార్క్ వివాదం, యుఎస్ఏ ఉక్రెయిన్ మధ్య కుదిరిన క్రిటికల్ మినరల్స్ డీల్, ఇజ్రాయెల్లో అటవీ కార్చిచ్చులు, బిజింజం డీప్ వాటర్ సీ పోర్ట్, 28వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్, అనలాగ్ వ్యోమగామి శిక్షణకు మోహన సాయి, గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం, భారతదేశానికి 11,000 కోట్ల విలువైన సైనిక హార్డ్వేర్ సరఫరాకు అమెరికా రక్షణ సంస్థ అనుమతి, ఈశ్రమ్ పోర్టల్ డేటా పాయింట్, దేశవ్యాప్తంగా ఇకపై 28 రీజనల్ రూరల్ బ్యాంక్స్, రికార్డు స్థాయిలో నమోదైన జీఎస్టీ కలెక్షన్స్, ఇండియాలో ఐఫోన్ల తయారీ ఇక నుంచి డబుల్, తొలి క్వాలిఫైడ్ మహిళా ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ అయిన లెఫ్టినెంట్ కమాండర్ దివ్యా శర్మ, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత, కన్నుమూసిన ప్రపంచ పెద్దావిడ 116 ఏళ్ల వయసులో మృతి, ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2వ స్థానంతో ముగించిన భారత్, మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ లార్డ్స్ ఇంగ్లాండ్. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.